మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఏదేమైనా శని వక్ర దృష్టి కోసము, వక్ర దృష్టి వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడులు లభిస్తాయి అనేటువంటి విషయాలను మీకు చెప్పబోయేటువంటి ఈ వీడియోను మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీకు అద్భుతమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అని, ఉదయం 7 గంటలని, 8 గంటలని, లేదా 10, 12 ఇట్లా ఏ టైమింగ్ ప్రకారంగా మనం ఆ టైమింగ్ ప్రకారంగా టీ, లంచ్, డిన్నర్, టిఫిన్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మనం ఎట్లా అనుకొని ముందుకెళ్తున్నామో జాతకములో గ్రహాలకు సంబంధించి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అది ఏ సమయానికి ఏ భావము రన్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మనకు ఆ రిజల్టే ఉంటుంది. జాతక చక్రంలో ఎలాంటి సమయము అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం కోసం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకే తెలుసు. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారికి అత్యంత ప్రమాదమైనటువంటి డేంజర్ జోన్లో ఉన్నారు అనేటువంటి విషయం ఆల్రెడీ గత పాత వీడియోలో చెప్పడం జరిగింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి. సమయం బాగా లేదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే గడిచిన రోజులలో 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు పెద్ద ఎత్తున నష్టపోయిందంటే మీరే. అతి పెద్ద ఎత్తున అంటే కొన్ని కోట్లు నష్టపోయారు, లేదా డైవర్స్ తీసుకున్నారు, లేదా అసలు మనిషే మరణించిందా కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు, కోల్పోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆధ్యాత్మికంగా చాలా మీరు ఉన్నతమైనటువంటి స్టేజ్లోనే ఉన్నారు. ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి బలం మీకు చాలా అద్భుతంగా ఉంది. కానీ మనీ రిలేటెడ్, అదేవిధంగా కొంతమేర భార్యాభర్తలలో డిస్టెన్స్ కావచ్చును. సమాజానికి మీరు భార్యాభర్తలే, కానీ ఇంట్లో ఎవరి రూమ్ వారికి, ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడం కానీ, దగ్గర వ్యక్తులు దూరం అవ్వడం కానీ, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ ఏర్పడడం కావచ్చును. ఇక మరొక విషయం ఏమిటి అంటే, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు గడిచిన 2025 జూన్, జూలై నుండి స్టిల్ ఈ రోజు వరకు, మరి ఈ రోజు వరకు కూడా స్థాన చలనాలు అంటే రూమ్ చేంజెస్, ఇల్లు చేంజెస్, సొంత ఇల్లు కట్టుకున్నప్పటికీ అందులో ఉండేటువంటి యోగం లేక కిరాయి ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు, పెద్ద ఎత్తున ఇంట్లో భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య పోగొట్టేసుకున్నారు. అది ట్రేడింగా, లేదా ఇన్వెస్ట్మెంటా, లేదా ఎవరికైనా నమ్మకంగా ఇచ్చినవా, తిరిగి రాకనా, మొన్నటి వరకు బాగా ఉండే, మొన్నటి వరకు నెల మిత్తి బాగా ఇచ్చాడు, అరే వీడు మిత్తి ఇవ్వట్లేదే అని అనుకునేటువంటి భావన. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు, అది కాస్త ఇబ్బందులలో ఉండడము. విదేశాల్లో ఉండేటువంటి వారికి ఇట్లా మనకు బియ్యంలో పురుగును ఏరేసినట్టుగా మీ ఉద్యోగాలు టపా టపా ఎగిరిపోతూ ఉన్నవి. ఇంతమంది క్లయింట్స్ వృషభ రాశి వారైతే సో ఇప్పుడు ఏమిటి, 2018లో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, 2018లో కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు. మరి ఈ శని వక్ర దృష్టి ద్వారా మరి మీకేమిటయ్యా అంటే, వృత్తిలో అధికంగా పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, వృత్తి లేదు అని అనుకునేటువంటి వారికి వృత్తి రావడం కానీ, లేదా వృత్తికి సంబంధించి మీ కింద ఒక 2 3 టీం లీడర్లు, మీకంటే ఒక టీంని ఏర్పాటు చేయడం, టీం లీడర్ అవ్వడం, లేదా ఉన్నత అంటే ఒక స్టెప్ పైకి ఎదిగే పరిస్థితే కనబడుతుంది. మీ శ్రమకు తగినంత
ఫలితం లభించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. మరి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో, వివాహ ప్రయత్నాలు చేసి 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 అలసిపోయినటువంటి వారికి ఇది అత్యంత శుభమైన సమయం. శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి తప్పకుండా మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి మీకు 10వ భావంతో పాటుగా 12వ భావాన్ని కూడా పుష్ చేస్తూ ఉన్నది. ఒక బాల్ మనకు ఏ విధంగానైతే వేస్తే అంతకు రెట్టింపుతో పైకి వస్తుంది. సో ఆ విధంగా వక్రించిన గ్రహం ఎప్పుడైనా కూడా వెనుకతో పాటుగా ముంగడి భావాన్ని కూడా పుష్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. యాక్సిడెంట్స్, ప్రదేశ మార్పులలో ఆల్రెడీ 2025 జూన్ జూలై నుంచే మీకు యాక్సిడెంట్స్ కానీ, కాలు ఆపరేషన్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా చర్మ సంబంధిత ఇబ్బందులు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు మీరు. సో తప్పకుండా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో, శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది మీకు అధికంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాద సూచన ఉన్నది, విచారంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది, కొంతమేర అధికంగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి తోడు ఉద్యోగంలో కొంత నష్టము, వ్యాపారంలో నష్టము, ఏదైతే వ్యవహార నష్టము కూడా కనబడుతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళితేనే బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో శుభంగా తెచ్చిపెడుతుంది. చివరిగా ఒక మాట, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. దీనికి సంబంధించి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆల్రెడీ రిజల్ట్లు కూడా వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. సో తప్పకుండా మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు అనేటువంటిది మీ మనస్సాక్షికి తెలుసు. ఆల్ ద బెస్ట్.